ఏం పేరు నీ పేరే? నా పేరు కృష్ణయ్య. కృష్ణయ్య, ఏ ఊరు నుంచి వచ్చినావు? కొల్లూరు. అంతేనా? ఏంది మరి ఇప్పుడు రుణమాపా రుణ టోపా? ఏం లేదు సారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అన్ని తప్పుడు వాగ్దానాలు చేసి రుణమాఫీ చేస్తా అన్నాడు, రైతు బంధు ఇస్తా అన్నాడు, మహిళలకు 2500 ఇస్తా అన్నాడు, నిరుద్యోగులకు 12,000 ఇస్తా అన్నాడు. అంతా మోసం చేసి మోసంతో ఈరోజు రైతులను కూడా మోసం చేసి మరి రుణమాఫీ ఆలోచనల మరి 2018 ఇచ్చి అన్నాడు. వరుసగా ఇప్పుడు ఏం చేస్తుండంటే సగం మందికి మాఫీ చేసిండు, సగం మందికి బ్యాంకు తిరిగితే ఈ అగ్రికల్చర్ కాడికి పోమంటు, అగ్రికల్చర్కి పోతే బ్యాంక్ కాడికి పోమంటుండు. అన్నీ అయినాక ఏమంటుండు, ఈ మన ఈ మొత్తం మిత్రత కడితేనే చేస్తా అనే ఆలోచనతో చెప్తున్నాడు. మొత్తం మోసము. కాంగ్రెస్ అంటేనే దాదాపు 70 సంవత్సరాల నుంచి మోసమే చేసింది. ఈ రోజు కూడా అదే మోసం కార్యక్రమంలో చేస్తుంది. దయచేసి ఏ మాట అయితే మొదలు వాగ్దానం చేసిండో ఆ రకంగా ఒకటే మాట ప్రకారంగా రైతు బంధు, రైతు బీమా, ఈ రుణమాఫీ అంతా చేస్తాను కాబట్టి అదే మాటమే చేయాలని కోరుతూ, అప్పటిదాకా రైతులమంతా ధర్నా చేస్తామని కోరుతూ మరి ఈరోజు మీ ఏరియా మిత్రులకు అందరికీ పేరు పేరు నమస్కారం చేసుకుంటూ మీరు కూడా మా రైతుల గురించి మరి ఫోకస్ చేసి మరి ప్రభుత్వం చుట్టూ తీసుకుపోవాలని కోరుతున్నాం. రైట్. మొత్తానికి ఒకటే దెబ్బకు రుణమాఫీ చేసిన అని చెప్పేసి అంటుండే కదా ముఖ్యమంత్రి, నిజమేనా? అది కాదు, అంతా జూటా మాటలు చెప్తుండు, లేని అబద్ధాలు చెప్పిండు, కలబల్లి మాటలు చెప్పి గద్దెన ఎక్కిండు. 2 లక్షల రుణమాఫీ అన్నాడు, ఫస్ట్ విడత కొంత అన్నాడు, సెకండ్ విడత అన్నాడు, 3 విడతలు అన్నాడు, 3 విడతలు కూడా సున్నా చేసిండు. ఏం చేయలేదు, అన్ని దొంగ మాటలు చెప్పిండు, దొంగ పరిపాలన చేస్తుండు. నువ్వేం చెప్తావు పెద్ద మనిషి? 2018 నుంచి ప్రతి రైతుకి ఇస్తున్నాడు. ఇప్పుడు 2018 కాదు, 22లో కూడా నేను నవంబర్లో తీసుకున్నా. ఇంతవరకు నీ బ్యాంక్ కార్డు 1 లక్ష రూపాయలు తీసుకున్నా, నాకు రుణమాఫీ రాలే. ఎందుకు రాలేదంటే నీకు రేషన్ కార్డు లేదు కాబట్టి రావంటాడు. రేషన్ కార్డుకి ఇది సంబంధం ఎలక్షన్లో మాత్రం అన్నాడు కదా, అందరు రుణమాఫీ అన్నాడు. అంటే నిన్నమన్నా కూడా తీసుకోరు, రుణమాఫీ చేయని మేము ఓటే ఇదని చెప్పిండు. మేము 2018 కాదు, 2022లో నేను 11 నెలలు తీసుకున్నా, నాకు రుణమాఫీ కాలేదు. రేషన్ కార్డు లేదా? నాకు రేషన్ కార్డు లేదు. ఆ రేషన్ లేకుండా కూడా నాకు 5 ఎకరాలు 6 ఎకరాలు నా కొడుకు పేరు మీద నాకు 10 ఎకరాల భూమి ఉంది. 55,000 రూపాయలు నాకు రైతు కేసీఆర్ వేసేది. మాకు ఆ రైతు కూడా మాకు సరిపోవు. 7,500 ఇస్తున్నాడు. 7,500 కాదు, 5,000 ఇచ్చినా మాకు 55,000 నా కుటుంబానికి వచ్చేది. మంచి లాభం జరిగేది. మా గ్రామాల్లో రైతు చచ్చిపోయినా కూడా 5 లక్షల రూపాయలు ఇచ్చేది. ప్రతి ఒక్క హామీ ఇచ్చినా కూడా నెరవేర్చేది. మేము ఒడ్డు కొన్నా 2020 రూపాయలు దొడ్డోళ్ళు పెట్టినా మాకు రైతులకు అందించుడు. ఈనాడు రైతులు మేము నాకు 10 ఎకరాల పొలం నాటి పెట్టినా కూడా ఇవాళ ఏమంటుండు, దొడ్డోళ్ళకి పెట్టాము సన్నోట్లు అంటుండు. నేను పెట్టిందే 15 గుంటలు, నేను 10 ఎకరాల పొలం 15 గుంటలు పెడితే నాకు ఎంత ఇస్తాడు? 500 బోనస్ ఇస్తే పచ్చొడ్లు అయ్యే చిట్లు పోసుకుంటే 2,700 రూపాయలు మార్కెట్, సూర్యాపేట మార్కెట్లో అమ్ముకొస్తున్నా నేను. 2,700 పచ్చొడ్డే అంటే ఈ ఎండబోసినాక 2,700 ఇస్తాం. నేను అంటున్నా మాకు దొడ్డోళ్ళకి ఇవ్వాలి. దొడ్డోళ్ళకి రైతుకు ఏ మాట అయితే చెప్పినా ఆ మాట మీద రైతుకు ప్రతి మనిషి 2018 నుంచి ఇప్పటిదాకా రుణమాఫీ నువ్వు ఏది తీసుకోవద్దు, రేషన్ కార్డు కాదు ఏది కానీ ప్రతి వాళ్ళకి ఇవ్వాలి. ఆనాడు రాజశేఖర రెడ్డి ప్రతి వారికి ఇచ్చిండు. ఏ ప్రభుత్వాన్ని కానీ కేసీఆర్ కూడా అందరికి ఇస్తుండు. నీ ఈ పార్టీ ఆ పార్టీ అనేది కాదు. నువ్వు కూడా 2018 నుంచి ఇప్పటిదాకా నువ్వు కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తుండు. కాంగ్రెస్ వాళ్ళకి కూడా అన్ని జూటా మాటలు చెప్పి ప్రభుత్వానికి ఎక్కిండు. ఇవాళ వికలాంగులకు కేసీఆర్ 4,000 చేసిండు, 2,000 నుంచి 3,000 చేసిండు. ఇవాళ ఈయన 5,000 ఇస్తా 4,000 ఇస్తా మోసం చేసిండు. కళ్యాణ లక్ష్మి ఇప్పుడు కూడా 2,000 లక్షల మందికి వచ్చినా కూడా 6,116 ఇస్తుండు. ఇవాళ తులం బంగారం ఇచ్చిండా? ఏదైనా అమలు చేసిండా? ఇవాళ గ్యాస్ సిలిండర్ ఇస్తా అన్నాడు, 200 రూపాయలు 500 ఏదైనా చేస్తాను అన్నాడు కాబట్టి మోసపోయారు. ఇలా ఆర్టీసీ బస్సులో కూడా 100 మంది అడవులు ఎక్కితే 4 మొగోళ్ళు ఎక్కుతారు. వాళ్ళు కూడా సాపిస్తారు. అరే మధ్యన ఏ స్టేజ్ అంటే ఆలేరు నుంచి జనగాల నుంచి ఆలేరుకి పోతున్నారు తప్ప మధ్యన ఒక్క బస్సు ఆపుతలేరు. మీరు అందరూ కూడా తెలుసుకోరు, మీరు విలేకరులు కానీ మీరు జర్నలిస్ట్ కూడా తెలుసుకోరు. మేము కాదు చెప్పేది, మేము ప్రభుత్వం మీద వ్యతిరేకత కాదు, నిజం మేము కష్టపడి ఇష్టపడి ప్రతిదానికి మేము సాధ్యపడుతున్నాం. మా భార్య కానీ మా వాళ్ళు కానీ ఎక్కడ రాత్రి పోతే పెద్ద స్టేజ్ల కాడ ఆపుతున్నాం, మధ్య స్టేజ్ల కాడ ఎక్కడ కూడా ఆపుతలేరు. ఎందుకు అంటే ఆయన ఏమంటుండే, ఆ టికెట్ లేదు కాబట్టి మీకు ఈడ ఆపం.